కుంభమేళాది 26తో ముగిసిపోతుంది. అయితే ఇక క్రమంగా భక్తుల సంఖ్య ఇప్పుడు తగ్గుముఖం పట్టచ్చు. ఎందుకంటే మన పౌర్ణమికి మరింత భారీగా వచ్చారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనవరి 13 నుండి జరుగుతోంది. ఇప్పటికీ 50 కోట్ల మంది దాటారు పుణ్యస్నానాలు చేసినటువంటి వాళ్ళు. ఇంకో 10 కోట్ల మంది, అంటే మొత్తం కలిపి 45 రోజుల్లో 40 కోట్ల మంది వస్తారనుకుంటే ఇప్పటికే 50 కోట్లు దాటిపోయి 60-65 అని లెక్క చేసుకునేటటువంటి పరిస్థితి. ఫిబ్రవరి 5న ఒక పక్క మహాకుంభమేళా ఏర్పాట్లు చూస్తూనే ఇంకోవైపు ఆ శంబాల్లో జరిగినటువంటి ఇష్యూస్ మీదన ఇదోగాది ఇచ్చిన అక్కడ వ్యవహారాలు ఎప్పటికప్పుడు ఆ గుడిది అక్కడ జరిగిన పరిణామాలు అక్కడ బావి ఆ ఇష్యూస్ని చూస్తూ ఈ రెండు కాకుండా మరొక వైపున మొన్న జరిగినటువంటి ఎన్నికలు కరెక్ట్గా ఈ టైంలోనే ఎన్నికలు జరిగినాయి. అక్కడ ఆ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి స్ట్రాంగ్ అయినటువంటి ప్రాంతంలో సీటును గెలుచుకోవడం అన్నటువంటిది త్రిపాత్రాభినయం, రాజకీయం, అడ్మినిస్ట్రేషన్, అదే సందర్భంలో భక్తులకు సంబంధించినటువంటి కార్యక్రమం మూడింటిని ఒకేసారి చేసినట్టయింది.